మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం ఆర్టీసీ డ్రైవర్ కాజా హుస్సేన్ కండక్టర్ గీతాంజలిపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే, ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధర్మారం నుంచి అనంతపురం వెళ్తూ గుడ్లూరు గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో శవాన్ని మృతుని బంధువులు, గ్రామస్తులు రోడ్డులో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నారని డ్రైవర్ కాజా విశాల్ హారన్ కొట్టడంతో వారు కదలకపోవడంతో మరోసారి హారన్ కొట్టడంతో కోపగించిన మృతుని బంధువులు, గ్రామస్తులు కొంతమంది ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్ కాజా హుస్సేన్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా కండక్టర్ గీతాంజలి సెల్లులో వీడియో తీస్తుండటంతో ఆమెపైన కూడా దాడి చేసి ఆమె సెల్ ఫోన్ పూర్తిగా పగలగొట్టారు. ప్రయాణికులు ఎంత ప్రయత్నం చేసినా వారి దాడిని ఆపలేకపోయారు. చివరకు కండక్టర్, డ్రైవర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తర్వాత రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ కండక్టర్లు మాట్లాడుతూ, తమకు దారి ఇవ్వాలన్న తలంపుతోనే హారన్ కొట్టడం జరిగిందని, అంత మాత్రానికి మాపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. మేము బస్సు అనంతపురం నుంచి ధర్మారం వస్తాను. వాళ్ళు గుడ్లూరులో శవాన్ని ఎత్తుకొని పోతున్నారు. అందరూ ఫుల్గా తాగేసి వాళ్ళు హార్న్ కొట్టాను. చాలా మంది పక్కకు తిన్నారు. ఒకడు మాత్రం ఫుల్గా తాగి అడ్డం వస్తాను బస్సు పక్కకు కూడా. నేను హార్న్ కొట్టిన దానికి భయపడి కింద పోయి పడినాను తొందరకొని ఫుల్గా తాగినాను. నేనే బస్సుతో గుద్ది పడేసానని చెప్పి వాళ్ళు బైకుల్లో వచ్చి నన్ను కొట్టినారు. వాళ్ళు ఎవరైనా గుర్తుందా నీకు? వాళ్ళలో ఒకరు గుర్తున్నారు సార్. బాక్సరా అని వాడు మా ఇంటికల్టే ఉండేది. నీకు ఒక్కరికైనా ఎవరికైనా? కండక్టర్ కూడా తగ్గినారు. కండక్టర్ కూడా కొట్టినారు. లేడీ కండక్టర్ ఆమె సెల్లు పగలు కొట్టేసి ఆమె మగానికి అంతా కొట్టినారు. దగ్గర కొంతమంది శవాన్ని తీసుకొని వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు గుంపులుగా. హారన్ కొట్టినందువలన అందరూ సైడ్కి పోయినారు. ఒక ఆయన సైడ్కి వెళ్ళకోకుండా ఇంకొకసారి హారన్ కొట్టింటే ఆ హారన్ సౌండ్కి భయపడి బస్సుకి ఆనుకొని దగ్గరగా వస్తున్నాడు. భయపడి అవతలికి పడినందువల్ల అక్కడ ఉండే వాళ్ళంతా బస్సు గుద్దడం వల్ల పన్నాడని చెప్పేసి వాళ్ళు 2 వీలర్ తీసుకొని వచ్చి బస్సు డ్రైవర్ని తన్ని దాడి చేసి నా సెల్లు పగలగొట్టి ఎస్ఆర్ లాక్కోవడానికి ప్రయత్నించారు. సెల్లేదమ్మా చూపు. మీకు ఏమైనా గాయాలయ్యా? జెంట్స్ కొట్టారా? ఎవరైనా లేడీస్ వచ్చారా మీ జోలికి? నా జోలికి 2 జెంట్స్ సార్, లేడీస్ ఏం లేదు సార్. ఆయన దగ్గర ఒక 5-6 మంది చుట్టుకున్న దాంట్లో ఒక లేడీ కూడా ఉన్నారు సార్. కొట్టేసి ప్యాసింజర్లు ఏమని లేదా మిమ్మల్ని మీరు దాడి చేస్తుంటే? ప్యాసింజర్లు అంతా సపోర్ట్ వస్తున్నారు సార్. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చినారు, సైన్ చేసి ఇచ్చినారు. వాళ్ళు ఎవరికి సపోర్ట్ వస్తున్నారు? మాకు. డ్రైవర్ది ఏం తప్పు లేదు, అందరూ బస్సులో ఉన్నారు కదా మాట్లాడడానికి వాళ్ళే ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు సపోర్ట్ వస్తున్నారు. డ్రైవర్ది ఏం తప్పు లేదు, ఎందుకు కొడతారని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా తాగినారా అక్కడ? దాంట్లో తాగినారు సార్. వాళ్ళు శవం దగ్గర ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు గీత. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు బస్సు? అనంతపురం నుంచి ధర్మవరంలోకి ఎంటర్ అవుతున్నాము. మార్కెట్ యార్డ్ దగ్గర ఇట్లా జరిగింది. మీ పేరేమో? గీతాంజలి.
చేశారు.